దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చాలా బాధాకరమన్నారు. దేవర సినిమా కోసం మేము పడిన కష్టాన్ని చెబుదామనుకున్నా, కానీ ఈవెంట్ రద్దయినందుకు ఫ్యాన్స్ కంటే నేను కూడా ఎక్కువగానే బాధపడుతున్నా అన్నారు ఎన్టీఆర్. నిర్మాతలు ఈవెంట్ నిర్వాహకులను తప్పు పట్టద్దు అంటూ కోరారు. అభిమానుల ప్రేమకు జన్మ జన్మలు రుణపడి ఉంటా అన్నారు ఎన్టీఆర్. విడుదలకు ముందే ఫ్యాన్ తుఫాన్. అట్టహాసంగా జరగాల్సిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అర్ధాంతరంగా రద్దయింది. సెక్యూరిటీ రీజన్స్ తో ఈవెంట్ ని రద్దు చేశారని అన్నారు ఎన్టీఆర్. ఎవరిని నిందించడం సరికాదన్నారు. ఇలా జరగటం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు ఎన్టీఆర్. దేవరా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 27వ తేదీన దేవరా థియేటర్లోకి వచ్చేస్తుంది. అయితే ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ పండుగకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే చూస్తుండగానే గ్యాలరీలన్నీ ఫుల్ అయ్యాయి. ఇంకా కూడా అభిమానులు తరలి వస్తూనే ఉన్నారు. విఐపీలకు కేటాయించిన గ్యాలరీల నుంచి 5 లేయర్ ఫార్మింగ్ అంటే 5 అంచుల వ్యవసాయం, దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అభిమానులను పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ క్రమంలో వాగ్వాదంతో పాటు కుర్చీలు, అద్దాల ధ్వంసం జరిగింది. క్రౌడ్ ను కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించడం లేదని హోటల్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్గనైజర్స్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎక్కడెక్కడి నుంచో వేల సంఖ్యలో వచ్చిన అభిమానులు ఈవెంట్ రద్దవడంతో చాలా నిరాశగా వెనుతిరిగారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై స్పందించారు ఎన్టీఆర్. దేవరా సినిమా గురించి తాము పడ్డ కష్టాలన్నీ ఫ్యాన్స్ తో పంచుకోవాలని తాను ఎంతో ఎదురు చూసా అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు ఎన్టీఆర్. దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈవెంట్ రద్దు కావడానికి ఎవరిని బ్లేమ్ చేయడం సరికాదన్నారు ఎన్టీఆర్. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. ప్రీ రిలీజ్ వేడుకలో కలవలేకపోయినా సెప్టెంబర్ 27వ తేదీన మనందరం కలుద్దామన్నారు ఎన్టీఆర్. సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే, మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, దేవరాలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటించగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ పోషించారు. పాన్ ఇండియా మూవీ దేవరాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. ప్రీ రిలీజ్ వేడుకకు ఈ రేంజ్ లో తరలి వచ్చారంటే సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్ల దగ్గర దేవరా ఇక జాతరే జాతర అనే చర్చ జోరందుకుంది.